దేవునికి విరోధమైన పనులు చేస్తున్నారుగా. కుటుంబంలోనూ విరోధంగా ఉంటున్నారు, సంఘంలోనూ విరోధంగా ఉంటున్నారు, తల్లిదండ్రులు ఏదైనా విరోధంగా ఉంటున్నారు. ఏమండి, భార్య భర్తలకు విరోధత్వం ఏర్పడుతుంది. ఈ వాక్యానికి విరోధంగా ఉండి మనం ఏమి చేయలేము. వాక్యానికి వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. దేవుని వాక్యమే వెలుగై ఉన్నది. ఇష్టమైన పని చేయాలి, ఆయనకు నమ్మదగిన వారుగా ఉండాలి, నమ్మకముగా ఉండాలి. ఏమంటాం మనం? ఎవరైనా కీడు చేశారనుకోండి, నాకు సమయం దొరికితే బాగుండు, నాకు దించిన ముల్లే వాడికి కూడా దించుతాను, నేను పెడిన బాధే వాడికి కూడా పడాలి, వాడికి కూడా నష్టపోవాలి అని కీడుకు ప్రతి కీడు ఆలోచిస్తాం మనం. దేవుడు అంటున్నాడు, అలాగూ ఆలోచించవద్దు, అప్పుడు నాకు మీరు విరోధులు అవుతారు కనుక మేలే చేయుడి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంటున్నాడు? మేలే చేయాలి, కీడు చేయకూడదు. అందుకే సంఘములో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘ సహవాసములో, దేవుని సేవకులతో సహవాసములో కీడు చేయువారుగా కాక మేలు చేయ